చిన్నయ్య, నాన్న నోటు రాసిచ్చారా? ఇచ్చాడు. నోటు రాసిస్తే మాత్రం ఇప్పటికిప్పుడు 2 లక్షలు సర్దమంటే డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? నువ్వు ఊరుకో రోషిని. బాబాయ్, మా పరిస్థితి నీకు తెలియదు కాదు. నాకు కొంచెం సమయం కావాలి. కుదరదు కాశీ, మంచి సంబంధం తప్పితే మళ్ళీ రాదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. 2 రోజుల్లో నా డబ్బు నాకు కావాలి. మీరేం కంగారు పడకండి బాబాయ్. శాంతి పెళ్లి అనుకున్నట్టుగానే జరుగుతుంది. 2 రోజుల్లో ఆ డబ్బు సర్దుబాటు చేసే బాధ్యత నాది. సంతోషం మీనాక్షి. డబ్బు కోసం మళ్ళీ వచ్చినప్పుడు కార్డు ఇస్తాను. పెళ్లికి మీరందరూ తప్పకుండా రావాలి. వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబాయ్. అంతకుడెవరో తెలియక నాగభూషణం గారి కేసులో మీకు చెడ్డ పేరు వచ్చేలా ఉంది. వదిలేయటం మంచిదేమో సార్. నేను పోలీస్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకున్న ఫస్ట్ కేసే నా ఎఫిషియన్సీ మీద ఛాలెంజ్ చేస్తుంటే నాకు కిక్కొస్తుంది వీరబాబు. దీని అంతు తేల్చి నేరస్తుల్ని పట్టుకోకుండా వదిలే ప్రసక్తే లేదు. మీరు చెప్పినట్టుగా ఆ సీసీ ఫుటేజ్ అంతా ఆ పెన్ డ్రైవ్లో తీసుకొచ్చాను సార్. ఏంటి సార్ ఇది? నాగభూషణం గారి హత్య కేసులో నేరస్తుల్ని మనకు పట్టించే ఆయుధం. వీరబాబు, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా. ఓకే సార్. చూసావా వీరబాబు, మనం రోషిని తీసుకుని ఆఫీస్కి వెళ్ళిన రోజు ఉదయమే రోషిని ఆఫీస్కి వచ్చింది. తన డేటా చెక్ చేస్తున్న విషయం ఎవరికీ అనుమానం రాకుండా సీసీ కెమెరా క్లోజ్ చేసింది.
తను ఏ నేరము చేయకపోతే ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి? ఓ పెద్ద ఆరిందలాగా మీ డబ్బులు నేను సర్దుబాటు చేస్తానని సత్యం బాబాయ్కి మాటిచ్చావు. ఎలా ఇస్తావు? అవును మీనాక్షి, తొందరపడకుండా ఉండాల్సింది. 2 రోజుల్లో అంత డబ్బు ఎలా తేగలని చెప్పు. నాది తొందరపాటు కాదు చిన్నదినా. ఆడపిల్ల పెళ్లి ఆగిపోకూడదన్న ఆరాటం, నాన్న పరువు ఎక్కడ పోతుందో అన్న భయం, మనింటి గౌరవం కాపాడ్డానికి అన్నయ్యలిద్దరూ ఎలాగోలా ఆ డబ్బు తెస్తారన్న ధైర్యం. ఆర్థికంగా మనకున్న కష్టం కంటే నాన్న పరువు ముఖ్యం కాబట్టి మాటిచ్చేశాను. మాటే కదా అని ఇచ్చావు. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? ఇప్పుడు మాత్రం మన పరువు పోదా? గణేష్, అలా మాట్లాడుతున్నావేంటి? మీనాక్షి ఏమైనా తన స్వార్థం కోసం మాటిచ్చిందా? మీ నాన్నగారిచ్చిన మాట ఆయనకు మీ కుటుంబం మీదున్న నమ్మకం నిలబడాలనే కదా. ఎక్కడి నుంచి తెస్తావని మీనాక్షి నిలదీస్తావేంటి? ఎలా తీసుకురావాలని కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది కదా. మాట్లాడింది నీ భార్య కదా, ఆ పరిష్కారం ఏదో నువ్వే చెప్పు. అంటే నీకే బాధ్యత లేదా చిన్నన్నయ్య? లేనిపోని బాధ్యతలు నేను తీసుకోను. నాకు సంబంధమే లేదు. అలా అంటావేంటి చిన్నన్నయ్య? అమ్మ హాస్పిటల్ డబ్బు కోసమే కదా నాన్న అప్పు చేసింది. సత్యం బాబాయ్ మంచితనంతో డబ్బిస్తే ఇప్పుడు ఇవ్వను అనడం ఏమైనా బాగుంటుందా? అంత బాగోదు అనుకుంటే నువ్వు నీ ముగ్గురే తీర్చుకోండి. నా చదువులకే ఫీజులు కట్టలేక చస్తుంటే ఎవడో వచ్చి ఒక పేపర్ చూపించి మీ నాన్న డబ్బులు ఇవ్వాలి అంటాం, నువ్వేమో మాటిచ్చేయడం, ఇప్పుడేమో మా మీద పడి ఆడవడం. ఇవన్నీ ఎందుకు? అవే మాటలండి. మావయ్య గారి నమ్మకాన్ని నిలబెట్టడం కొడుకులుగా మీ బాధ్యత. రేపు ఆడపిల్ల పెళ్లి ఆగిపోయి దానికి కారణం మీరేనని రేపు 10 మందికి తెలిస్తే మనింటి మర్యాద ఏమవుతుందో ఆలోచించండి. నిజమే గణేష్, అవసరమైతే తిండైనా మానేయాలి కానీ కుటుంబ గౌరవం మాత్రం మంటగలిసిపోకూడదు. పాపం ఆడపిల్ల మీనాక్షి మాత్రం అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? మావయ్య గారికి మీరిద్దరు కొడుకులున్నారు కదా, మీరే ఏదో ఒకటి చేయండి. నువ్వు కూడా ఇలా మాట్లాడితే వింటుదురా? మన డబ్బేమైనా బ్యాంకుల్లో మూలుగుతుందా? లక్షల్లో ఇన్కమ్ ఉందా? ఉన్నదే చిన్న కిరాణా కొట్టు, ఇది పెంకిటిల్లు. మేము మాత్రం ఎక్కడి నుంచి తెస్తాం? ఈ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు కట్టేద్దాం. ఈ ఇల్లేమైనా నీ మొగుడిది నీది అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు తాకట్టు పెట్టడానికి? పెళ్ళయ్యాక మెట్టినింట్లో ఉండాల్సిన నువ్వు ఈ ఇంట్లో ఉంటూ పెత్తనాలు చేస్తే ఊరుకునేది లేదు మీనాక్షి.
ఏంటండి ఆ మాటలు? మీనాక్షి బాధపడుతోంది. ఇప్పుడు గారు బాధపడుతున్నారు కదని ఇల్లు తాకడ పెడతానంటే ఊరుకోవాలా? ఈ ఇంటి మీద తనకి ఏ హక్కు లేదు. ఆవేశపడ గణేష్. మీనాక్షి హక్కుతో చెప్పట్లేదు. మీరు తన మాట కాదనరన్న నమ్మకంతో అంటుంది. అది అభిమానమే తప్ప తనది అధికారం కాదు. అభిమానులు తిండి పెట్టావు కార్తీక్. ఆ తల్ల పేద నువ్వు నీ భార్య పడంటే నాకు సంబంధమే లేదు. పెద్దన్నయ్య, చిన్నన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడో విన్నావా? నేను మన అనుకునే దాన్ని తప్ప నా అనే స్వార్థం చూపించే మనిషినా? నా అన్న కోసమేగా నేను మాటించింది. నువ్వైనా చిన్నన్నయ్యకి చెప్పన్నయ్య. మీనాక్షి, మాట ఇచ్చే ముందు అనే ముందు ఆలోచించుకోవాలి. ఆవేశపడితే అనర్థాలే వస్తాయి. అయ్యో, అలా వెళ్ళిపోతారేంటండి? ఆడపిల్లల ఫీల్ అవుతుంటే ఏదో ఒకటి చెప్పాలి కానీ ఇలా వెళ్ళిపోతే ఎలా? పెద్దన్నయ్య, గణేష్, కాస్త ఆలోచించు. చిన్నన్నయ్య, నువ్వైనా ఒక్కసారి ఆలోచించు. నువ్వంతకంతా ఇంకా ఇంకా కుమ్మిలి కుమ్మిలి ఏడ్చేలా చేస్తానే. కుదరదు కాశీ. మంచి సంబంధం తప్పితే మళ్ళీ రాదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. 2 రోజుల్లో నా డబ్బు నాకు కావాలి. మాటే కదా అని ఇచ్చావు, మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? పెళ్ళయ్యాక మెట్టినింట్లో ఉండాల్సిన నువ్వు ఈ ఇంట్లో ఉంటూ పెత్తనాలు చేస్తే ఊరుకునేది లేదు మీనాక్షి. ఇప్పుడు గారు బాధపడుతున్నారు కదని ఇల్లు తాకడ పెడతానంటే ఊరుకోవాలా? మీనాక్షి, మాట ఇచ్చే ముందు అనే ముందు ఆలోచించుకోవాలి. ఆవేశపడితే అనర్థాలే వస్తాయి. గణేష్ అన్న మాటలకి బాధపడుతున్నావా మీనాక్షి? అంతేకాదండి, ఎప్పుడూ నాకు అండగా ఉండే పెద్దన్నయ్య కూడా నన్ను అర్థం చేసుకోలేదు. అదే నా మనసుని ఇంకా బాధిస్తుంది. ఊరుకో మీనాక్షి, బాధపడకు. నిన్ను మాట్లాడినది ఏమైనా పరాయి వాళ్ళ? నీ తోడబుట్టిన వాళ్ళేగా. ఇంకా గణేష్ సంగతి నీకు తెలుసు, ఆవేశం ఎక్కువ. మీ అన్నయ్య నీ మీద చిన్న కోపంతో ఉన్నారు. మెల్లగా వాళ్ళే అర్థం చేసుకుంటారులే. ఏమర్థం చేసుకున్నారండి? మా పెద్దన్నయ్యని చూస్తుంటే నన్ను అర్థం చేసుకొని నా మీద కోపడ్డట్టుగా లేదు.
వదిన అన్నందుకు అపార్థం చేసుకొని అన్నట్టుగా ఉంది. అలా ఏం ఉండదు మీనాక్షి. కొంచెం ఓర్పుగా ఉంటే పరిస్థితులు అవే చక్కబడతాయి. పరిస్థితులు చక్కబడే వరకు వేచి ఉండేంత సమయం మనకు లేదండి. బాబాయ్ కూతురు పెళ్లికి రేపు సాయంత్రంలోగా డబ్బులు సర్దుబాటు చేయాలి. నేనేమైనా నా స్వార్థం కోసం ఈ ఇల్లు తాకట్టు పెడదాము అన్నానా? నాన్న పరువు పోకూడదనే కదా. నాన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కొడుకులుగా వాళ్లకు లేదా అండి? నాన్నున్నన్ని రోజులు తిండి తినడమైనా మానుకున్నారేమో కాని మర్యాదని దూరం చేసుకోలేదు, పరువు పోగొట్టుకోలేదు. అమ్మ ఆరోగ్యం బాగోలేనప్పుడు హాస్పిటల్ ఖర్చుల కోసం నాన్న బాబాయ్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. నాన్న మీద గౌరవంతోటి ఇన్ని రోజులు ఆయన మనల్ని అడగలేదు. కూతురు పెళ్ళని చెప్తే కూడా మాకే సంబంధం లేదని అన్నయ్య వాళ్ళు మాట్లాడ్డం ఏమైనా బావుందా? నువ్వేం టెన్షన్ పడకు మీనాక్షి. నీ మాట పోతే నా మాట కూడా పోయినట్టే. నువ్విచ్చిన మాట దక్కుతుందన్న నమ్మకం నాకుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. ముందు లోపలికి పద. ఏమండి, మీరేం కంగారు పడకండి బాబాయ్. శాంతి పెళ్లి అనుకున్నట్టుగానే జరుగుతుంది. 2 రోజుల్లో ఆ డబ్బు సర్దుబాటు చేసే బాధ్యత నాది. ఆడపిల్ల పెళ్లి ఆగిపోకూడదన్న ఆరాటం, నాన్న పరువు ఎక్కడ పోతుందో అన్న భయం. ఈ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు కట్టేద్దాం. డబ్బు తేలేని నీ భార్య బాధ చూసి నీ గుండె బరువెక్కిందా కార్తీక్? ఎంతో అభిమానించే అన్నలు కూడా మీనాక్షికి ఎదురు తిరిగితే ఆవేదన చూసి బుర్ర పిచ్చెక్కిందా? నువ్వేమీ సంబరపడిపోవాల్సిన పనిలేదు. మీనాక్షి ఇచ్చిన మాట ప్రకారం డబ్బు సర్దుతుంది. అన్నలిద్దరూ నా భార్యని అపార్థం చేసుకున్నామని అర్థం చేసుకుని చెల్లెల్ని దగ్గరికి తీసుకుంటారు. ఎలా కార్తీక్? హ, నేనుండగా అస్సలే జరగనివ్వనుగా. ఊహ అందంగానే ఉంటుంది, ప్రాక్టికల్ గా అవ్వదే. నేను పెట్టే టార్చర్ తట్టుకోలేక నువ్వు మీనాక్షి గిలగిలా గిలగిలా ఒడ్డున పడిన చేపలా కొట్టుకుంటారు. నీ ఏడుపు చూసి నేను గలగలా గలగలా నవ్వుకుంటాను. చెడు ముందు గెలవచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం మంచిదే. జనరల్ నాలెడ్జ్ కొంచెం పెంచుకో కార్తీక్. పురాణాల్లో అయినా సినిమాల్లో అయినా మంచి ముందు విపరీతమైన కష్టాలు అనుభవిస్తుంది. మంచి గెలిచి చెడు చచ్చేలోపు కథ అయిపోతుంది. హా, నేను చచ్చే చివరి క్షణాల్లో నాకు ఎదురయ్యే ఓటమి గురించి ఐ డోంట్ కేర్. ఇప్పుడు నా వల్ల మీరిద్దరూ ప్రశాంతత దూరం చేసుకుంటున్నారా లేదా అనేదే నాకు ముఖ్యం. అసలు నువ్వు మనిషివేనా? బయటికి కనిపించే రూపం మాత్రమే మనిషి, లోపలున్నది సైకో.